వెంకటేశ్వర గారు, ఈ మధ్య నేను ఆహ్, రియల్ ఎస్టేట్‌లో ఒక టాప్ 2 కంపెనీ ఎండీస్‌తో ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే. ఒక ఎండీ గారు ఏం చెప్తున్నారు, రియల్ ఎస్టేట్‌ని ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చేశారండి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గానీ, స్టోరీ టెల్లింగే రియల్ ఎస్టేట్ కాదు. బ్రోచర్సు, 3D ప్రింటింగ్సు ఇవన్నీ. ఇంకొక నిన్నే మాట్లాడాను ఇంకొక పర్సన్‌తో. ఆయన ఏమంటారంటే, హైదరాబాద్ డైనమిక్స్ హ్యావ్ టోటల్లీ చేంజ్డ్ అంటున్నారండి. అంటే రియల్ ఎస్టేట్ డైనమిక్స్ ఆయన మాట్లాడేది. ఇంతకుముందులాగా ఎలా అంటే అలా ఇన్వెస్ట్ చేశాను. 2 ఇయర్స్‌లో డబుల్ అవుతది, 3 ఇయర్స్‌లో డబుల్ అవుతది, లేకపోతే ఏదో అద్భుతాలు జరుగుతాయంటే అది సాధ్యం కాదు. అలాంటి పరిస్థితి లేదు. ఆయన ఏమంటారంటే అనార్గనైజ్డ్‌గా ఉంది రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు మూవ్ అవుతా ఉంది. ప్రొఫెషనల్‌గా చేంజ్ అవుతా ఉంది. సో, ఈ ప్రొఫెషనల్‌గా చేంజ్ అయినప్పుడు స్మాల్ ప్లేయర్స్‌కి డెఫినెట్‌గా ఇబ్బందే. నాలెడ్జ్ లేని ఈ ఫీల్డ్ టీమ్ ఏముంటారో వాళ్ళంతా ఫీల్డ్‌ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అని ఆయన చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. వాస్తవమేనా? మరి వీళ్ళందరూ ఎంప్లాయ్‌మెంట్ ఇది చూడండి, ఎంతవరకు దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? అది అది వాస్తవం అండి. ఎందుకంటే నౌ యూ ఆర్ ఇన్ ద ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్. యాస్ ఫర్ ద రియల్ ఎస్టేట్ పరంగా గూడా. కాపోతే ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రొఫెషనలిజం రావాలా. మీకు చెప్పాను గదా! ఆహ్, ఇండియాలోకి మిగతా కంట్రీస్‌లోకి ఒక ఏజెంట్ అని గాని, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గాని, ప్రొఫెషనల్ గైడెన్స్ గాని ఇట్ హస్ గాట్ రెస్పెక్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. హ్మ్. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం లేదు. ఓకే. ఇక్కడ ఏం 10థ్ క్లాస్ ఏం చదవకపోయినా గానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుంటాడు, ఏజెంట్ అంటాడు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళేంటంటే మౌత్ ఏది మాట్లాడి ఎంత ఈ తప్పైనా, రైట్ అయినా గానీ ఏది మాట్లాడితే అదే అమ్ముకుంటా ఉంటాడు. వాడి మాటే వాడికి ఫ్యూచర్ అనమాట. హ్మ్. హ్మ్. అంటే ఈ రోజు కూడా నేను అందుకని రిఫార్మ్స్ అనేది రియల్ ఎస్టేట్‌లో కూడా రావాల్సింది. స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్స్. ఎయిదర్ ఏజెంట్ వైజ్ కానీ సమ్ క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంటు, సమ్ ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంటు, సమ్ అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ వన్ ఐఎమ్ రికమెండింగ్ వన్ ప్రాజెక్ట్, ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వన్ ఇఫ్ ఎట్ ఆల్ సంబడీ బైస్ ద కస్టమర్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లనే అకౌంటబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ద డెవలపర్ గాని, బిల్డర్ గాని. యాహ్! వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్‌కి వాళ్ళు అకౌంటబుల్. అది లేదు ఇక్కడ. లేదు. రేరా గూడా ఏంటంటే ఇట్ ఈస్ వర్కింగ్ మేబీ సమ్‌వాట్ ఇంప్రూవ్డ్, బట్ నాట్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ది కస్టమర్‌కి ఫుల్‌గా 100% సాటిస్ఫై చేసే విధంగా, వాళ్ళ ఓకే. ఫ్యూచర్‌ని సెక్యూర్ చేసే విధంగా, సేఫ్టీ పరంగా లేదని నేను డెఫినెట్‌గా చెప్పగలను. యాహ్! ఎందుకంటే 100% దే ఆర్ ఆల్సో అందుట్లో కూడా ఉన్నది ఎవరండి? మన రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌లో చేసి అందుట్లోకెళ్ళి ఫెయిల్ చేసి. హ్మ్. బట్ ఇట్ షుడ్ బి అగైన్ నేను చెప్తున్నా కదా! గవర్నమెంట్ పాలిసీ చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ మొదలుపెట్టిందో అక్కడ డౌన్ అయిద్దండి ప్రాబ్లమ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది అయ్యిద్ది. అదే గదా! ఇప్పుడు అది కోకాపేట ఆక్షన్ అదే గావచ్చు, ఇంకొక చెప్పాను. ఆక్షన్ గావచ్చు. నేను అదే క్వెషన్ అదే చేస్తాను. అదే. మరి గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ బిజినెసే చేస్తుంది గదా! ఇవి రియలిస్టిక్ ప్రైజెసా? లేదు అంటే నా మైండ్‌లో ఉన్న డౌట్. కరెక్ట్ అండి. మీరు లేతే చెప్పాలి. గవర్నమెంట్ డ్రివెన్ ప్రైజెసా? ఆ! ఇప్పుడేంటి లాస్ట్ గవర్నమెంట్ గావచ్చు, ఈ గవర్నమెంట్ గావచ్చు. ఏది తీసుకోవాలి మనం? రియలిస్టిక్ డ్రివెన్ ప్రైజెసా? లేకపోతే గవర్నమెంట్ డ్రివెన్ ఫోర్సిబుల్ ప్రైజెసా? ఇప్పుడు మీకు చూస్తే అందుకని లాస్ట్ టైము 2023లో అనుకుంటాను. నియోపోలిస్‌లో ఐ థింక్ 100 క్రోర్స్ పర్ ఏకర్ ఎళ్ళినప్పుడు గూడా ఇట్ ఈస్ గవర్నమెంట్ డ్రివెన్ అన్నారు. అది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే. ఓకే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా చేంజ్ ఏమైనా ఉంటుందో అనుకుంటే ఇక్కడ కూడా రాయదుర్గం దగ్గర 170కి తీసుకెళ్లారు. 177 క్రోర్స్, అవును. 171 క్రోర్స్ అవును. ఎళ్ళినట్టుంది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ 153 క్రోర్స్ అవును. నియోపోలిస్‌లో అగైన్ అవును. ఎళ్ళినట్టుంది. అవును. అంటే అదే చెప్తున్నది. ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే వాట్ దే సీయింగ్ బట్ అందుట్లో మీరు చూస్తే బట్ ఇట్స్ నాట్ ద స్మాల్ కంపెనీస్ దే ఆర్ గెట్టింగ్. ఓకే. అంతా పాన్ ఇండియా కంపెనీస్ దే ఆర్ దే టేకింగ్ ద ప్లాట్స్. అంటే ఇప్పుడు ఈరోజు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఆ అనాలిసిస్ మనం 153 ఏకర్స్ పర్ ఏకర్స్ 150 క్రోర్స్ పర్ ఏకర్ మనం తీసుకున్నప్పుడు హ్మ్. వాళ్ళ ప్రైస్ రేంజ్ ఏ విధంగా ఉండాలి? వాళ్ళు నియర్ అబౌట్ దేశం బ్రేక్ ఈవెన్ రావాలన్నా గానీ నియర్ అబౌట్ 14,000 పర్ ఎస్ఎఫ్‌టీకి వాళ్ళు సేల్ చేయగలిగితేనే ఓకే. బ్రేక్ ఈవెన్ రాగలుగుతుందంట. ఓకే. ఇంకొంతమంది అనాలిసిస్ ఏంటంటే వెన్ యూ ఆర్ కంపేర్ విత్ స్టిల్ వి ఆర్ ఎట్ లెస్ ప్రైస్ కంపేర్డ్ టు యువర్ ఢిల్లీ, కంపేర్డ్ టు యువర్ ముంబై. ఇక్కడే ప్రాబ్లమ్ వస్తది ఆ! వెంకటేశ్వర ఆ! గారు. ఆహ్, ఈ విషయం 1 ఇయర్ బ్యాక్ మాట్లాడితే బెంగుళూరుతో కంపేర్ ఆ! చేసేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు ప్రైజెస్ పెరిగిన ఇప్పుడు తర్వాత ఢిల్లీ, ముంబై అంటాం. ఇది ఢిల్లీ ఎట్లా ఇది? అదే చెప్తుంది. ఇప్పుడు ఇక్కడేంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు మనకి ట్రైన్‌లో గాని, ఫ్లైట్‌లో గాని బుక్ చేయాలంటే టికెట్ ఒకటే.
కానీ డేస్ ఉంది డిమాండ్ పెరగంగానే రేట్లు డబుల్ ట్రిపుల్ చేసేస్తారు. ఓకే. అంటే దట్స్ నాట్ కాస్ట్ డ్రివెన్, ఓకే. కాస్ట్ బేస్డ్ రావట్లేదు. యాహ్! ఇక్కడ ఏంటంటే డిమాండ్ డ్రివెన్. ఓకే. డిమాండ్ పెరుగుతుంది, వస్తున్నారు. ఇప్పుడు ఎర్లియర్ అంత ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో టాప్ ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆర్ కమింగ్. దేర్ ఆపరేటింగ్. గోద్రేజ్ కానీ, మీకు బ్రిగేడ్ కానీ, పెద్ద పెద్ద ప్రెస్టీజ్ కంపెనీస్, లాంటి కంపెనీస్. ప్రెస్టీజ్ కంపెనీస్ కానీ, చాలా అన్ని ఆల్మోస్ట్ పాన్ ఇండియా కంపెనీస్ దే ఆర్ కమింగ్ హియర్. వై దే ఆర్ కమింగ్? అగైన్ దే విల్ నాట్ కమ్ వితౌట్ రీసెర్చ్. There is some demand is there. ఓకే. There is some comparison is there. There is some potential they are finding. అట్లనే అట్లనే 100% అదే మనం బేస్ చేసుకోకూడదు. బట్ సర్టెన్ ఎక్స్టెంట్ హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ అనేది డెఫినెట్గా ఉంది అనిపిస్తుంది యాక్చువల్గా.